హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ రియా. సో చిన్న చిన్న టీవీ డిస్టర్బెన్సెస్ వస్తుండొచ్చు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. బట్ యా మా మా హస్బెండ్ టీవీ చూస్తున్నారు. మా హస్బెండ్ కానీ మా అత్తగారు కానీ టీవీ చూస్తే ప్రపంచం వినపడుతుంది. అంటే ప్రపంచానికి వినపడుతుంది అంత సౌండ్ పెట్టుకొని చూస్తారనమాట. సో అందుకని మీకు కూడా వినిపించవచ్చు కొంచెం. సారీ. ఓకే. అండ్ ఈరోజు ఎపిసోడ్ లేట్గా మీకు అందిస్తున్నందుకు కూడా సారీ. యాక్చువల్గా నేను మధ్యాహ్నం రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఈరోజు మా మేనత్త వాళ్ళ హస్బెండ్ మా నాన్నమ్మ అందరూ వచ్చారు ఇంటికి. సో దానివల్ల వాళ్ళు మధ్యాహ్నం దాకా ఉన్నారనమాట. ఆ తర్వాత మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా కుదరలేదు. సో అందుకని రికార్డింగ్ లేట్ అయిపోయింది అండ్ మీకు పోస్ట్ కూడా లేట్ అయిపోయింది. ఓకే, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఆరోహికి అండ్ రియాకి మధ్యలో ఒక చిన్నపాటి గొడవ మార్కెట్లో. నువ్వు కింద పడేసావంటే నేను నీ వల్లే నా వస్తువులన్నీ కింద పడిపోయాయని రీనా. అరే నేనేమీ చేయలేదు, నా దారిలో నేను పోతుంటే నువ్వు రోడ్ చూసుకుంటున్నాడు అవ్వా అని ఆరోహి ఇద్దరి మధ్యలో చిన్న గొడవ అవుతుంది. సో తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాట్ నెక్స్ట్? ఇంకా ఇక్కడ రియా ఆరోహి ఆల్రెడీ తను ఫ్రెష్ అయిపోయింది. అది మనం నిన్నటి ఎపిసోడ్లోనే చూసాం. సో ఇక రియా నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కానీ నేను ఏమీ మాట్లాడను అని చెప్పుకుంటూ తన రూమ్లోకి వాళ్ళ అమ్మకి అన్ని సామాన్లు ఇచ్చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతూ ఉండగా రియా వాళ్ళ మదరు రియాని రియా రియా అని పిలుస్తుందన్నమాట. పిలిస్తే అబ్బా ఏంటమ్మా అనుకుంటూ కిచెన్లోకి వస్తుంది రియా. వచ్చిన రియాని చూసి ఎవరిది ఈ పర్సు? మగపిల్లల పర్సులా ఉంది, నీ దాంట్లోకి ఎట్లా వచ్చింది అంటే మగపిల్లల పర్సా, సర్కుల్లో ఉందా అని ఆ పర్సన్ తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తుంది అనమాట. తిప్పి చూస్తే ఏమో అమ్మా నాకు తెలీదు ఇది ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వాళ్ళమ్మ అవును నీతో ఎవరు మార్కెట్లో ఏదో గొడవ అయిందన్నావు, ఎవరు అని అంటే అదే అమ్మా, అది కూడా ఒక కడుస్ కోపిష్టి కైకే అని అరుస్తూనే ఉంటుందమ్మా అని అంటదనమాట. ఇంతకీ ఆ అమ్మాయి డ్రెస్ ఏం వేసుకుంది అంటే ఏమో అమ్మ ఏ కంపెనీకో పెద్ద సీఈఓ లాగా మేనేజర్ లాగా ఉంది, మామూలు సూట్ వేసుకుంది అంటే అయితే ఆ అమ్మాయి పర్స్ అయ్యి ఉండొచ్చు అనగానే అవునా అని చెప్పి ఆ పర్స్ని మళ్ళీ ఒకసారి లోపల అప్పటిదాకా కొంచెం యూనో మేనర్స్ ఉంటుంది కదా, లోపల చూడకూడదు ఏంటి అని సరే అయితే అని ఫస్ట్ ఒకసారి లోపల చూడు ఏమున్నాయో అని అంటది వాళ్ళమ్మ. అనగానే సరే అమ్మ అని చెప్పి రియా లోపల ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే దాంట్లో ఒక 4 క్రెడిట్ కార్డ్సు, ఒక 10,000 దాకా డబ్బులు, ఆ తర్వాత తన విజిటింగ్ కార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట పర్స్లో. చూసి వాళ్ళ మదర్ అమ్మో దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, పాపం ఇది ఎవరిదో మరి ఇట్లా పాడేసుకున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. పడుతూ ఉంటే అయ్యో అమ్మ ఎందుకు టెన్షన్ పడుతున్నావు, దీంట్లో తన విజిటింగ్ కార్డు ఉంది ఆగు అని చెప్పి ఆ విజిటింగ్ కార్డ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుందన్నమాట. ఆరోహి ఈశ్వరి ఎంటర్ప్రైజెస్ అని ఉందమ్మా అని అంటే ఈలోపు వాళ్ళ అన్న సంతోష్ అప్పుడే కిచెన్లోకి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఏంటి ఏం పేరు చదివావు అని అడుగుతాడనమాట. ఎవరో అన్నయ్య ఆరోహి అంట, ఈశ్వరి ఎంటర్ప్రైజెస్ అంట అని అంటారనమాట. అని అంటది వాళ్ళ అన్నతోటి. అంటే సరిపోయింది పో, ఈరోజు ఏమైంది పొద్దుటి నుంచి తనతోటే గొడవ పడుతున్నావు, పొద్దున నువ్వు ఫోన్ ఎత్తి గొడవ పడింది కూడా ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే అని అంటాడు సంతోష్. అనగానే ఓహో అదే కదా, ఒకే ఊర్లో ఇద్దరు కొడుకులు ఎలా ఉంటారా అనుకున్నాను. ఓహో పొద్దున్న గొడవ పడిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే అనమాట. వెరీ గుడ్, సర్లే నువ్వు ఎలానో రేపు వెళ్తున్నా అంటున్నావు ఒక డాక్యుమెంట్స్ ఇవ్వడానికి, ఈ పర్స్ కూడా ఇచ్చేసేయి అని చెప్పి రియా వాళ్ళ అన్నకి ఆ పర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనమాట.
అప్పుడు సంతోష్, ఆహా, అదంతా కుదరదు, ఆమె ఎంత కోపిస్టో నువ్వు ఆల్రెడీ చూసావు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ పర్స్ కూడా నేనే తీసుకున్నాను, నీతో గొడవ పడ్డది నా చెల్లి అని తెలిసిందనుకో, నాకు ఇంకా పడతాయి. కాబట్టి నువ్వెవరు నేనెవరు, నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళ అన్నయ్య మళ్ళీ ఆ పర్స్ తన చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. అప్పుడు రియా, అబ్బా అన్నయ్య ప్లీజ్ రా, మళ్ళీ నువ్వొకసారి నేనొకసారి వెళ్ళడం ఎందుకురా, ఎలానో నువ్వు అక్కడికి కంపెనీకి వెళ్తున్నావు కదా, ఇచ్చేరా ప్లీజ్ రా అని బతిలాడుకుంటూ ఉంటుంది రియా సంతోష్ని. అంటే సంతోష్, నా వల్ల కాదే, నీ వల్ల నేను ఎక్స్ట్రా తిట్లు తినలేనే, ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేసేదేమీ లేక, ఛీ వీడు పని చేయడమ్మా నాకు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అన్నయ్య గురించి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ, చూడు దీంట్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఓకే, 10,000 క్యాష్ కూడా ఉంది, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు, రేపు నువ్వు నీ హాస్పిటల్కి వెళ్ళే ముందు తన దగ్గరికి వెళ్ళి తనకి ఇచ్చేసి అప్పుడు వెళ్ళు, ఓకేనా అంటే, తప్పదుగా వెళ్తానులే అని అంటారనమాట కోపంగా. అని విసుక్కుంటూ ఇంకా తన రూమ్లోకి వెళ్ళి ఆ పర్సు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత డిన్నర్ చేసి పడుకుని పోతారనమాట. ఇటువైపు ఆరోహి తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపు ఆరోహి వల్ల పిఏ సోఫియా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, మేడం మనము పలానా కస్టమర్కి దాన్ని ఏమంటారు అమౌంట్ పే చేసేది ఉంది మేడం అని అంటే, ఓ అవునా, సరే, నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తాను, నువ్వు వాళ్ళకి పేమెంట్ చేసేయి అని చెప్పి అంటుంది అనమాట. అనగానే ఓకే మ్యామ్ అని చెప్పి అన్న తర్వాత ఫోన్ కట్ చేసేసాక ఆరోహి పర్స్ కోసం వెతకటం మొదలు పెడితే ఎక్కడ చూసినా పర్స్ కనపడదు. తను వేసుకున్న సూట్ అంతా వెతుకుతుంది, అక్కడున్న డ్రాయర్స్, బెడ్ మీద, పిల్లోస్ కింద అంతా. యాక్చువల్గా రియాకి ఆపోజిట్ ఆరోహి, తన రూమ్ చాలా డీసెంట్గా, ఎక్కడ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంటాయన్నమాట. బట్ పర్స్ కోసం మొత్తం ఆ రూమ్ అంతా చిందరవందర చేసేస్తుంది ఆరోహి. వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళాలంటే ఆరోహి రూమ్ దాటుకొని ఈశ్వరి వాళ్ళ రూమ్కి వెళ్ళాలి. సో ఈశ్వరి అలా వెళ్తుండగా ఆరోహి తన రూమ్ని చూసి, ఏంటిది, ఎప్పుడు తన రూమ్ ఇంత గలీజ్గా ఉండదే, ఏంటి ఇలా ఉంచుకుంది రూము అని చెప్పి ఈశ్వరి ఆరోహి రూమ్లోకి వస్తుంది. చూస్తే ఇంకా ఏదో వెతుకుతూనే ఉంటుంది ఆరోహి. ఈశ్వరి కంగారుగా వచ్చి, ఏంటి, ఏమైంది, ఎందుకలా, ఏం వెతుకుతున్నావు చెప్పు, నేను వెతుకుతా అంటే, ఏం లేదమ్మా, పర్స్ ఎక్కడో పెట్టాను, పర్సులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కనపడట్లేదు, ఇప్పుడు నేను ఒక పేమెంట్ చేసేది ఉంది అని చెప్పంటదనమాట. ఓ అవునా అని చెప్పి తను కూడా వెతకటం మొదలు పెడుతుంది. దానికోసం రూమ్ అంతా ఇలా చేసావా అని తిట్టుకుంటూ తను వెతుకుతుంది, బట్ ఎక్కడా కనపడదనమాట. ఈలోపు ఇద్దరు తల పట్టుకొని కూర్చుంటారు అక్కడ. ఈలోపు ఆరోహి వల్ల చెల్లి వస్తుంది రూమ్లోకి. వచ్చి, ఏమైంది, రూమ్ అంతా ఇంత గలీజ్గా, అది అక్క రూమ్ ఇంత గలీజ్గా ఉంది, ఏమైంది, ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు అని అడుగుతుంది చెల్లెలు. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ, ఏం లేదే, ఇది పర్స్ ఎక్కడో పోగొట్టుకుందంట, దాంట్లో క్రెడిట్ కార్డ్స్ ఏవో ఉన్నాయంట అని అంటదన్నమాట. అనగానే, ఏంటక్క అవునా అంటే, అవునరా, దాంట్లో 4 క్రెడిట్ కార్డ్స్ 10,000 రూపాయలు ఉన్నాయి అనగానే, 10,000 రూపాయలు ఉన్నాయా అంటది ఈశ్వరి. అప్పటిదాకా తెలియదు తనకి. అబ్బా అమ్మ, డబ్బులు పోతే పోయాయి, క్రెడిట్ కార్డ్స్ ఇంపార్టెంట్ అని అంటే, అప్పుడు వాళ్ళ చెల్లెలు, అవునమ్మా, క్రెడిట్ కార్డ్స్ ఎవరికన్నా దొరికి అవి వాడారంటే ఇష్టం వచ్చినట్టుగా వాడితే డబ్బులన్నీ అయిపోతాయమ్మా, మన డబ్బులన్నీ, మరి బ్యాంకు కంప్లైంట్ చేసి బ్లాక్ చేయలేకపోయావా అక్క అంటే అని అంటదనమాట. అదేంటి అంటది ఈశ్వరి. అవునమ్మా, ఇలా క్రెడిట్ కార్డ్స్ పోయి ఎవరికన్నా దొరికి వాళ్ళు వాడేలోపు మనం బ్యాంకుకి ఫోన్ చేసి, మా క్రెడిట్ కార్డ్స్ ఇలా పోయాయి, బ్లాక్ చేయండి అంటే బ్లాక్ చేసేస్తారు, వాళ్ళు వాడిన మన అకౌంట్లోంచి ₹1 కూడా పోదమ్మా అని చెప్పంటదనమాట. అంటే ఈ మాత్రమా నీకు తెలియలేదు, ఎందుకు చేయలేదు మరి నువ్వు అని తిడుతుంది ఆరోహిని. అంటే అబ్బా అమ్మ, వాడు ఎవరికి దొరికిందో మనకి తెలీదు, ఓకే, వాడు వాడాలనుకుంటే ఈ పాటికి వాడాలి, ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 11 అయింది టైము, ఇప్పటిదాకా వాళ్ళు వాడలేదు అంటే వాళ్ళు మంచోళ్ళు, అంటే మంచోళ్ళు అండి, సారీ,
ఇప్పటిదాకా ఎవరు క్రెడిట్ కార్డ్ వాడలేదు అంటే మేబీ నేను ఆఫీస్లో మర్చిపోయానేమో. రేపు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూడా చూశాక అప్పుడు లేకపోతే కంప్లైంట్ చేస్తాను అంటే, సరే ఏదైనా నీకు తెలుసు కదా జాగ్రత్త అని చెప్పేసి ఇంకా రూమ్ అంతా ముగ్గురు కలిసి రూమ్ అంతా సదిరేసుకొని ఇంకా ఈశ్వరి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుందన్నమాట. తను ఆరోహి కూడా పడుకుంటుంది. పిఏ కాల్ చేసి సరే రేపు చేద్దాంలే పేమెంటు అని చెప్పి పడుకుంటుందన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ రియా వాళ్ళ మమ్మీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇంకా ఎవ్రీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి తనకి మధ్యలో తిండి గురించి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ గురించి జరిగే ఇట్లా హెల్తీగా తింటావు, లావ్ అయిపోతున్నావు, ఆల్రెడీ లావ్ ఉన్నావు, ఇంకా అర్థం కావట్లేదు నీకు, చిన్నపిల్లాడు అది ఇది అని ఆ గొడవ కామన్ అనమాట. ఇంకా గొడవ అయిపోయి ఇంకా రియా తన హాస్పిటల్ కోసమని బయలుదేరుతుంది. రియా హాస్పిటల్ కోసం బయలుదేరేటప్పుడు కూడా వాళ్ళ అమ్మ మళ్ళీ గుర్తు చేస్తుంది, పర్స్ తీసుకున్నావా, ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నువ్వు అది ఇచ్చేసి వెళ్ళు అంటే, అమ్మా వెళ్తాను, ఆఫీస్కి 4 అడుగులు వేస్తే ఆ ఆఫీస్ నుంచి 4 అడుగులు వేస్తే నా హాస్పిటల్ అమ్మ, వాకబుల్ డిస్టెన్స్ అమ్మ, కాబట్టి తన దగ్గరికి వెళ్ళి తన పర్స్ తనకి ఇచ్చే నా హాస్పిటల్కి వెళ్తాను, ఓకేనా అని చెప్పేసి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఈశ్వరి ఎంటర్ప్రైజెస్కి వెళ్ళిపోతుంది రియా. అక్కడికి వెళ్ళి దిగి రియా ఆఫీస్లోకి వెళ్తుంది అనమాట. మొత్తం ఆఫీస్ని ఒక్కసారి ఇలా చూసి అబ్బో ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అవుతాను, పర్లా అని చెప్పేసి మెల్లగా రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది అనమాట. అప్పుడు అక్కడున్న రిసెప్షనిస్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటుంది అనమాట. అనగానే ఆరోహి గారిని కలవాలి అని అంటుంది అనమాట. అనగానే ఆరోహి గారు ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది, బట్ అపాయింట్మెంట్ ఏమన్నా ఉందా మ్యామ్ అని అడుగుతుంది అనమాట ఆ రిసెప్షనిస్ట్. అనగానే అపాయింట్మెంట్ లాంటిది ఏమీ లేదు, బట్ అర్జెంటుగా కలవాలి, తనది ఒక వస్తువు నా దగ్గర ఉండిపోయింది, అది నేను పర్సనల్గా తనకి ఇచ్చేయాలి అని అంటుంది అనమాట. అంటే ఓ అవునా, ఒక 2 minutes వెయిట్ చేయండి మేడం, ఆల్మోస్ట్ వచ్చే టైం అయింది మేడం అని అంటుంది అనమాట. ఓకే నో ప్రాబ్లం అని చెప్పి అక్కడున్న వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ తన అవార్డ్స్ అన్నీ డిస్ప్లేలో ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ అక్కడ నించొని అలా అంత తన ఆఫీస్ని గమనిస్తూ ఉంటుంది రియా. ఈలోపు ఒక మనిషి లోపలికి ఉరుక్కుంటూ మేడం వస్తున్నారు అనుకుంటూ అందరినీ అలర్ట్ చేస్తాడనమాట. అలర్ట్ చేయగానే రియా చూసి నవ్వుతుంది. అంతేలే కడూస్ కదా, అందరికీ భయం ఉన్నట్టుంది అనుకుంటుంది అనమాట. ఈలోపు చాలా హడావిడిగా ఫోన్ మాట్లాడుకుంటూ ఆరోహి లోపలికి వస్తుంది. సరే ఆరోహి లోపలికి వస్తుంది కదా అని చెప్పి రియా చేతిలో పర్స్ తీసుకొని ఎదురెళ్తుందనమాట. బట్ ఆరోహి తనకున్న టెన్షన్కి, తనున్న బిజీనెస్కి రియాని ఒక లుక్ ఇస్తుంది కానీ గుర్తుపట్టదు. బట్ చూడనట్టుగా, ఎవరో తెలియనట్టుగా, తన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట తన రూమ్ వైపుగా. తన వెనకాలే పియ్య కూడా ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఈలోపు మన రియా బాగా కోపం వచ్చేస్తుంది. ఏంటి తను ఇలా బిహేవ్ చేస్తుంది, నిన్ననే కదా నన్ను చూసి పెద్ద గొడవ అయిన తర్వాత మనుషులు మర్చిపోతారా, లేదు తనకి ఈగో బాగా ఎక్కువ ఉన్నట్టుంది, పొగరు, డబ్బుందన్న పొగరు అనుకుంటుంది అనమాట. అనుకొని వెనకాలగా వెళ్తున్న పిఏని అలా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అని పిలుస్తుంది అనమాట. అప్పుడు పిఏ సోఫియా వెనక్కి తిరిగి చెప్పండి మ్యామ్ అనగానే, మీరు ఆవిడకి ఏమవుతారు అంటే, నేను ఆరోహి మేడం పిఏనండి అని అంటుంది అనమాట. అంటే ఓ అయితే ఓకే, ఈ పర్సు ఆ మేడంకి ఇచ్చేయండి అని చెప్పి ఆ పర్స్ తన చేతిలో చాలా గట్టిగా పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి మ్యామ్ ఇంతకు మీరెవరో చెప్పలేదు అంటే, నేను ఎవరైతే ఏంటి, అది తనదే, తనకి ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది రియా. అనగానే ఏంటి ఇవిడ అనుకొని సర్లే నాకెందుకు అనుకొని లోపలికి వెళ్ళి ఆరోహి రూమ్ వైపుగా పిఏ సోఫియా కూడా వెళ్తుంది. వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.